మొత్తానికి గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్పంచ్ ఎన్నికల నగారా మోగింది. కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం 11, 14, 17 3 తేదీల్లో 3 దశల్లో సర్పంచ్ ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఇవాళ నుంచే నేటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా 12,760 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల అంశంతో ముడిపడున్న నేపథ్యంలో సుదీర్ఘకాలంగా ఎప్పుడు అంటూ వస్తున్నటువంటి ఒక ఉత్కంఠకైతే ఈ రోజు నుంచి తెరపడింది. ఈరోజు హైకోర్టులో కూడా దీనిపై విచారణ జరిగింది. విచారణ అనంతరం కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర మంత్రివర్గం కూడా ఈ అంశంపై నిర్ణయం తీసుకుని వెంటనే ఎన్నికల కమిషన్కు లేఖ రాయడంతో ఎన్నికల కమిషన్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు కొద్దిసేపటి క్రితమే దీని మీద ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. మనం ఒక్కసారిగా షెడ్యూల్ కనుక చూసినట్లయితే ఈ షెడ్యూల్ కనుక 3 ఫేజ్ల షెడ్యూల్ కనుక చూస్తే మనకు డిస్ప్లే ఆఫ్ వార్డ్ వైజ్ ఎలక్టరల్ రోల్స్ ఆఫ్ గ్రామ పంచాయత్ బై రిటర్నింగ్ అంటే వార్డ్ రోల్స్ డిస్ప్లే చేయడం 27వ తారీఖు నుంచినే మొదలవుతుంది మొదటి దశ. అట్లాగే రెండో దశలో ఏమో 30వ తారీఖు ఈ నవంబర్ నెలలో, మూడో దశ డిసెంబర్ 3వ తేదీన నడుస్తుంది. నామినేషన్ కనుక చూస్తే ఈ నెల 29న మొదటి దశ, అట్లాగే డిసెంబర్ 2న రెండో దశ, అట్లాగే డిసెంబర్ 5వ తేదీన మూడో దశ ఉన్నాయి. అట్లాగే లిస్ట్ ఆఫ్ వ్యాలిడ్ నామినేట్ క్యాండిడేట్స్, లాస్ట్ డేట్ ఫర్ అపీల్, లాస్ట్ డేట్ ఫర్ డిస్పోజల్, లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రాల్ క్యాండిడేచర్, పబ్లికేషన్ ఆఫ్ డేట్ ఆఫ్ పోల్, పబ్లికేషన్ ఆఫ్ లిస్ట్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్. అంటే ఫైనల్గా నామినేషన్ల విత్డ్రా తర్వాత ఎవరెవరు బరిలో ఉన్నారనే అంశం క్యాండిడేట్ల జాబితా ఎప్పుడు ఉంటుందంటే మొదటి దశలో కనుక చూస్తే 3వ తారీఖు డిసెంబర్ 3వ తేదీలో రోజు ఖచ్చితంగా మొదటి దశ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ఎవరెవరు బరిలో నిలుస్తున్నారనే అభ్యర్థుల జాబితా షెడ్యూల్ ప్రకారం బయట ప్రకటించే అవకాశం ఉంది. అయితే రెండో దశలో కనుక చూసినట్లయితే 6వ తారీఖు డిసెంబర్ 6వ తారీఖు మొదటి దశకు రెండో దశకు 3 రోజుల వ్యవధి ఉంది. అట్లాగే పోలింగ్ 11వ తారీఖు డిసెంబర్ 11వ తారీఖు మొదటి దశ, 14వ తారీఖు రెండో దశ, అట్లాగే 17వ తారీఖు. అంటే ప్రతి దశకు మధ్యలో 3 రోజుల గ్యాప్ మాత్రమే ఉన్నది. 3 రోజుల వ్యవధిలోనే 3 దశల్లో పోలింగ్, అంటే దాదాపు 11 నుంచి 17 అంటే దాదాపు ఒక వారం రోజుల వ్యవధిలోనే సర్పంచ్ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12,760 గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ షెడ్యూల్లో పేర్కొనడం జరిగింది. దీని ప్రకారం అయితే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగు, అట్లాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగు. అంటే ఏ రోజు ఫలితాలు ఆ రోజే విడుదల చేసే విధంగా దశల వారీగా 3 దశల్లో కూడా అట్లే మొదట 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది. 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ కొనసాగుతూ ఉంటుంది. 2 గంటల తర్వాత వాటిని ఓట్ల లెక్కింపు ప్రక్రియ అదే రోజు ఖచ్చితంగా డిక్లేర్ చేయడం జరుగుతుంది. విన్ అయిన విజేతలు ఎవరు ఓడిపోయారు, వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనే వివరాలు ఆయా గ్రామ పంచాయతీల వారిగానే బయటికి ప్రకటించే అవకాశం ఉంది. మొత్తానికి సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ పరంగానే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ గతంలో నిర్వహించినటువంటి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారమే అంటే గ్రామ పంచాయతీల్లో ముఖ్యంగా చూస్తే అభ్యర్థులు ఉండరు, పార్టీ పరంగా అభ్యర్థులు ఉండరు. పార్టీలు బలపరిచిన పార్టీలు మద్దతు తెలిపిన అభ్యర్థులు మాత్రమే ఉంటారు. కాబట్టి ఆ పరంగానే కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% మంది వ్యక్తులకు బలపరిచి ఎన్నికల్లోకి వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది. అయితే నిజానికి బీసీలు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో 42% కంటే కూడా ఇంకెక్కువ మంది బరిలో ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు 56%. గత 2019లో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఏదైతే సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల్లో దాదాపు 56% బీసీలు స్థానిక సంస్థల సర్పంచులుగా ఎన్నిక కావడం జరిగింది. అయితే ఈ సర్పంచ్ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిని పార్టీ పరంగా అభ్యర్థులకు టికెట్ ఇచ్చి అభ్యర్థులకు బీఫామ్ ఇచ్చి మరి బరిలో నిలిపే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి చట్టబద్ధంగా బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారమే పార్టీ పరంగా రిజర్వేషన్లు కాకుండా చట్టబద్ధంగా రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తుందా, లేదంటే ఈ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించినట్లుగానే పాత పద్ధతిలో అంటే 50% రిజర్వేషన్లు మించకుండా బీసీలకు 22% రిజర్వేషన్లు గతంలో ఏవైతే ఉన్నాయో వాటినే కొనసాగిస్తూ మనకి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ముందుకు వెళ్తుందా లేదా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలకంగా ఫాస్ట్గా వేగంగా అడుగులు వేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మార్చి 30 లోపు
కేంద్ర 15వ ఆర్థిక సంఘం నుంచి గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి నిధులు దాదాపు 3,000 కోట్లకు పైగా నిధులు అక్కడ ఆగిపోయాయి. మార్చి 31తో 15వ ఆర్థిక సంఘం నిధులు వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఆయా గ్రామ పంచాయతీలకు వాడుకోవడానికి వీలుగా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికల మట్టుకు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు అందులో భాగంగానే అటు హైకోర్టులో విచారణ జరగడం, అట్లాగే కేబినెట్ ఆమోదం తెలిపే కంటే ముందే ఏదైతే సిఎస్ అధ్యక్షతన డీజీపీ, రాష్ట్ర జిల్లాల కలెక్టర్లు వీళ్ళందరితో సమన్వయం చేసుకొని మొత్తానికి డెడికేషన్ కమిషన్ ద్వారా రిపోర్ట్ తెప్పించుకొని ఆ రిపోర్ట్ మంత్రివర్గం ఆమోదం తెలిపి అట్లాగే సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు చేసి వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేసి ఈ ప్రక్రియ మొత్తాన్ని అత్యంత వేగంగా కంప్లీట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే లేఖ సమర్పించిందో రాష్ట్ర ఎన్నికల సంఘానికి వెంటనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించండి, మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ ఎన్నికల్లోకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తానికి 3 దశల్లో సర్పంచ్ ఎన్నికలు పూర్తి కానున్నట్లు పరిస్థితి కనిపిస్తూ ఉంది.